ఢిల్లీలో మహానేతలకి అవమానం జరుగుతోందా? ఎన్జీ రంగా స్మారకం విధ్వంసానికి గురైందా? సమర యోధుల సమాధుల్ని మట్టితో కప్పేసేందుకు ప్రయత్నిస్తున్నారా? దేశ రాజధానిలోని ఎన్జీ రంగా స్మారకం విషయంలో అసలేం జరిగింది? ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలుగు దిగ్గజ నేత ఎన్జీ రంగా, బాపట్లకు చెందిన మరో యోధుడు యుఎల్ సుందర్రావు స్మారకాలు దేశ రాజధానిలో మట్టిలో కలిపేస్తున్నారు. ఎన్జీ రంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధులకు ఢిల్లీలో ఒక చిరునామా ఉండాలని ఫ్రీడమ్ ఫైటర్స్ కల్చరల్ సొసైటీని స్థాపించారు. ఉద్యమ సహచరుడు బాలక్రామ్ ఆయన కుమారుడు రతిరామ్ కు చెందిన 42.5 ఎకరాల భూమిని సొసైటీ ద్వారా కొని ఒక కాలనీ ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షుడిగా ఎన్జీ రంగా, ప్రధాన కార్యదర్శిగా యుఎల్ సుందర్రావు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడి వసతులు కూడా కల్పించారు. ఆ కాలనీపై ఎంతో మమకారం పెంచుకున్న ఎన్జీ రంగా తన స్మారకం అక్కడే ఉండాలని కోరుకున్నారు. బాలక్రామ్, రతిరామ్ కూడా మన నేతల గొప్పతనాన్ని గుర్తించి ఇద్దరి స్మారకాలను కాలనీలో నిర్మించి గౌరవించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్జీ రంగా అస్థికల్ని తీసుకెళ్లారు. ఇలాంటి యోధుల కృషిని బాలక్రామ్, రతిరామ్ వారసులు విస్మరించారు. ఢిల్లీలో మహానేతల స్మృతి చిహ్నాలున్న స్థలానికి ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. వాటి పక్కనే ఉన్న భవనాన్ని రతిరామ్ కుమారుడు విజయదీప్ ఇటీవల జిమ్ కోసం అద్దెకిచ్చారు. ఆ జిమ్ ముందు వైపు దారి మెట్రో రైల్ నిర్మాణ పనుల వల్ల మూతపడడంతో వెనక నుంచి స్మారకాల మీదుగా దారి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న ఎన్జీ రంగా, సుందర్రావు సమాధులు మట్టిలో కూరుకుపోవడం వివాదాస్పదంగా మారింది.